ఎన్నికల నేపథ్యంలో బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల పథకానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వినోద్తో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ తన ప్రచారాన్ని అయితే బెల్లంపల్లి ముమ్మరం చేసి ఇదైతే కార్మిక వాడల్లో ఇంటింటికి తిరుగుతూ కూడా కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలతో కూడా ప్రజలకు వెళ్తా ఉన్నారు. దానికి సంబంధించి వినోద్ గారు నేను తెలుసుకున్నాను. సార్ నమస్తే, చెప్పండి సార్, ఎట్లా ఉంది పరిస్థితి? 6 గ్యారెంటీలతో ఇవాళ మీరు ప్రజలకి వెళ్ళి ఓటు అడుగుతా ఉన్నారు. ఎట్లా ఉంది ప్రజల నుంచి రెస్పాన్సిబిలిటీ? ప్రజల నుంచి రెస్పాన్స్ 100% పాజిటివ్గా ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు. మా సోనియమ్మ తల్లి 6 పాయింట్ గ్యారంటీ ఇచ్చినందుకు ఆమెకు ధన్యవాదాలు చెప్తూ మా కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసినాము. ప్రజలకు అందరికీ అతుకపోయేటట్టు రిలీజ్ చేసినాము. జనాలకు ఒక అష్యూరెన్స్ ఇచ్చినాము. ప్రత్యేకంగా యువకులకు కూడా వాళ్ళకు ఏప్రిల్ నెలనే వాళ్ళకు ఒక మంచి నోటిఫికేషన్ ఇష్యూ చేసి జాబ్స్ గురించి కూడా ఒక గ్యారంటీ ఇచ్చినాము. ఇటువంటి కార్యక్రమాన్ని పెట్టినందుకు పెద్దలు మల్లికార్జున ఖర్గే గారికి ధన్యవాదాలు చెప్తున్నా. ఇన్ ఫ్యూచర్లో ప్రజల తరఫు నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మొగ్గు చూపిస్తున్నారు. సార్ నిజానికి కూడా ఇక్కడ ఏదైతే మీ మీద ప్రత్యర్థి ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి కూడా మీ మీద అనేక ఆరోపణలు చేస్తాను. ఇవాళ బీఆర్ఎస్ లీడర్లను డబ్బులు పెట్టి అర్రాస్ పడాలెక్కన కూడా కొనుగోలు చేస్తాను, డబ్బుల సంచులతో ఇక్కడ దిగిండ్రు ఏదైతే స్థానికులు గారు ఆరోపణ చేస్తారు, దాన్ని ఎట్లా మీరు తీసుకుంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బుల గురించి మాట్లాడే వాళ్ళకి హక్కు లేదు. ఒకటి, కేసీఆర్ గారు ఏం చేసిందంటే 1,30,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసి 30% కమిషన్ తీసుకుంటారు. అట్లనే కర్ణాటకలో ఎట్లుందో బీజేపీ పార్టీ 40% తీసుకొని వాళ్ళని ఎట్లా పంపించేసారో తెలంగాణలో కూడా ప్రజలందరూ విసుగుపుట్టిపోయారు. ఈ రాజ్యాన్ని చూసి ఇటువంటి డెవలప్మెంట్ లేక వాళ్ళకి ఏం దొరకక ఇప్పుడు మాట్లాడేది ఆ 30,000 కోట్లతో ఆయన జనాలకు 120 కాన్స్టిట్యున్సీస్లలో ప్రతి ఎమ్మెల్యేకి డబ్బులు ఇచ్చి రకరకాలుగా పని చేయించుకునే కార్యక్రమాన్ని పెట్టాడు. ఇక ఉన్నదేంది మా గురించి మేము సూట్ కేసులు తీసుకొని వస్తున్నామని అదొక కేసీఆర్ గారు కామెంట్ చేశారు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మేము దగ్గర 40 ఏళ్ళ సంది బిజినెస్ చేసుకుంటా పైసలు సంపాదించినాం. ఒక 3,500 మందికి మేము నౌకరీలు ఇచ్చినాం. ఫ్యాక్టరీలు ప్రతి జాగాలో పెట్టుకున్నాం. రాజకీయంగా ఒక్కొంతో ఇప్పటిదాకా మా నాయన ఉన్నప్పటి కాలంలో కూడా ఆయన 70 ఏళ్ళ సర్వీస్ చేసి ₹1 సంపాదించలేదు పొలిటికల్గా. నేను మంత్రిగా 2004 నుంచి 9 వరకు ఉన్న ₹1 కూడా నేను సంపాదించిన సంగతి అందరికీ తెలుసు. మేము ₹1 ఇప్పటిదాకా వసూలు చేయలే. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు చేసే తప్ప ఇంకా వాళ్ళకి ఏం దొరకలే. మేమంట స్థానికంగా ఉంటామా లేదా? ఆయన ఏం చేసిండంట 9 ఏళ్ళు ఉండి 9 ఏళ్ళు స్థానికంగా ఉన్నాడు. జనాలకు ₹1 పని చేయలే, ఒక రోడ్ వేయలే, ఒక నీళ్లు పెట్టలే, ఒక డెవలప్మెంట్ చేయలే, 2 బెడ్రూమ్ల ఇల్లు ఇస్తాను అది చేయలే. మేనిఫెస్టో ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ని కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయలే. ఇవాళ వచ్చి ఓట్లు ఏం బేసిస్లో అడుగుతున్నారో వాళ్ళకే జ్ఞానానికి ఇడిసేస్తున్నారు. నిజానికి కూడా చాలా మంది కూడా ఇవాళ కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఏంది అసలు పరిస్థితి అంటే ఇంతకుముందు మనం మాట్లాడే సందర్భమే కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ఆదరణతో కాంగ్రెస్ను అభిమానించి వస్తున్నారా? కాంగ్రెస్ తరఫు నుంచి వచ్చిన ఊపు అందుకోసం అన్న ప్రజలల్లో ఒక విశ్వాసం పెరిగింది. ఒక కాన్ఫిడెన్స్ ఏమొచ్చిందంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి దీనికన్నా ముందు సోనియమ్మ తల్లి తెలంగాణ ఇచ్చినందుకు దాన్ని కాపాడుకుండగా ఆయన కేసీఆర్ వాళ్ళ కుటుంబం అందరు డబ్బులు సంపాదించుకొని ఇంట్లో కూర్చునే తప్ప ప్రజలకు సేవ చేసింది ఏమీ లేదు. జనాలకు అందరూ తెచ్చిపోయింది. ఇప్పుడు వాళ్ళు రకరకాలుగా మాట్లాడినా కూడా ప్రజలు నమ్ముతలేరు. ఇప్పుడు మేము ఇచ్చిన విశ్వాసాన్ని మా సోనియమ్మ తల్లి రాహుల్ గాంధీ గారు ఒక 3,900 కిలోమీటర్లు వాక్ చేసి ప్రజల కాన్ఫిడెన్స్ గెయిన్ చేశాడు. ఆ గెయిన్ చేసినందుకు ఇప్పుడు ప్రత్యేకంగా మాకు ఇచ్చిన అవకాశాన్ని 100% ప్రజలు తీర్పిస్తారని ఆశ. ఇక ఈ నియోజకవర్గంలో ఎటువంటి మెజారిటీతో మీరు గెలవబోయేటువంటి అవకాశం ఉంది? ప్రజలే దీనికి బాస్. ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా నాకు కంఫర్టబుల్. నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఏముందంటే లాస్ట్ టైమే నాకు టికెట్ లేకుండానే నాకు 44,000 ఓట్లు ఇచ్చారు. ఇప్పుడు టికెట్ వచ్చింది భగవంతుని దయతోని, చాలా కష్టపడి టికెట్ తెచ్చుకున్నా. ఈ చేతి గుర్తుకు జనాలు మంచి మెజారిటీతో గెలిపిస్తారని పూర్తిగా ఆశ ఉంది. ఏదైతే ఈ నియోజకవర్గంలో కూడా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలకు కూడా ప్రజల నుంచి కూడా విశేష స్పందన ఉన్నది. ఇక ఈ నియోజకవర్గంలో తను స్థానికేతరుని కాదని చెప్పి డబ్బుల సంచులు వచ్చినని అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. స్థానికంగా గెలిచిన 9 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఈ ప్రజలకు, ఈ నియోజకవర్గ ప్రజలకు ఏం చేసినా ప్రజలకే తెలుసు అని చెప్తాను. రాబో రోజుల్లో ఖచ్చితంగా కూడా తనను భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపడానికి కూడా సిద్ధమవుతున్నారైతే అభ్యర్థి వినోద్ అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా.